ఎవరక్కడ? ఎవరు లేరండి. ఎవరూ లేరా? ఆవిడ ఎక్కడికి వెళుతున్నారు వెళ్ళి కనుక్కోండి. అమ్మా అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. నిజమే రోయ్. అవును రోయ్. అయ్యా అయ్యా అయ్యా, వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. ఆమె చెప్పింది మీకు, నాకు. అవునా? అవునా? తెలిసి మరి మాకెందుకు చెప్పారు? పశువుల్లారా, ఈ ఇంటి నుండి ఆడవాళ్ళెవరూ ఒంటరిగా బయటికి వెళ్ళకూడదని చెప్పాలి. వెళ్ళండి. అమ్మా, ఈ ఇంటి ఆడవాళ్ళు ఒంటరిగా బయటికి వెళ్ళరు. నేను ఈ ఇంటి ఆడదాన్ని కాదు. మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. మీతో పాటు మా బంట్లు కూడా వస్తారు. బంట్లు కూడా వస్తే మేము వెళ్ళాం. వస్తే మీరు రండి. మేమా? గుడిక? మేం దేవుడి దగ్గరకు వెళ్ళాం. దేవుడే మా ఇంటికి వస్తాడు. చూడండి, దేవుడి దగ్గరికి మనిషే వెళ్ళాలి. అప్పుడే దేవుడు గొప్పవాడు. దేవుడు మనిషి దగ్గరికి వస్తే దేవుడు చిన్నవాడు. దేవుణ్ణి చిన్నవాడుగా చూసేవాడు పరమ మూర్ఖుడు. మిమ్మల్ని అంటే మేము వెళ్ళకపోతే మూర్ఖుల కింద లెక్క. అయితే వెళ్తాం. వద్దు, ఇద్దరు మూర్ఖులు. నిన్నే 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 నిన్నే. ఎవరో రాజేంద్ర బాబా. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఏం తాత, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏంటి బాబు అంటున్నారు? ఏం లేదు, ఈ మధ్య నువ్వు కనిపించలేదు కదా, చచ్చిపోయావేమో అనుకున్నాను. మంచి పని చేశారు బాబు. ఏమిటి? చక్కని పిల్ల సీతాదేవిలో ఉంది బాబు. పెళ్లికి మా ముసలాళ్ళ పిల్లలేదేంటి బాబు? పుట్టబోయే బిడ్డకు మాత్రం మీ తాతగారి పేరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఒరేయ్, ఎందుకో తెలియడం లేదురా. 2 రోజుల నుంచి ఈ అమ్మాయిని చూస్తుంటే నా మనసంతా ఏదో అయిపోతుందిరా. నాకేదో అవుతుందిరా అంటే మీకు ఏదో అవుతుందా? చంపి చుట్టుకెళ్ళ చేస్తారు పశువుల్లారా. ఒరేయ్, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచుకున్నావా పంపించదా? చెప్పండిరా, చెప్పండి. మీరు ఉంచుకున్నామంటే ఉంచుకున్నావయ్యా, పంపించేద్దామంటే పంపించేద్దామయ్యా. అయితే ఉంచుకుందాం. అలాగే ఆ అమ్మాయి ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. ఏం చేసుకుందాం? పశువుల్లారా, పెళ్లి చేసుకుందామంటారా? మనమంతా పాండవులు, ఆవిడ ద్రౌపద. చంపి చుట్టుకెళ్ళాడిస్తాం. ఒరే అయ్యా, పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలరా? ప్రేమించాలయ్యా. ప్రేమించాలంటే ఏం చేయాలరా? ప్రసన్నం చేసుకోవాలయ్యా. ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలరా? దగ్గర అవ్వాలయ్యా. దగ్గర అవ్వాలంటే ఏం చేయాలరా? అవి ఏటో అవన్నీ చేసేయాలయ్యా. ఆవిడికి ఏమిష్టం రా? ఆడదానికి పువ్వులు చీరలు ఇష్టమయ్యా. మరి చీరలా? అమ్మగారి చీరలు ఉన్నాయి కదండి, అయ్యో నాకు అటు వచ్చేస్తామయ్యా. ఇప్పుడు చీరలొద్దు, మొదట పువ్వులే. ఏమిటిది? పువ్వులు. తెలుసు, పువ్వుల్ని ఇలా పాడు చేయకూడదు. ఏ? పువ్వులు పుట్టింది దేవుడి కోసం, ప్రేయసి ప్రియుల కోసం. రెండిటికి కాకుండా ఇలా పాడు చేయడం పాపం. మేం ప్రియులం కాదా? ప్రియులకి కొన్ని లక్షణాలున్నాయి. మొరటుతనం, కరుకుతనం, మూర్ఖత్వం అసలు ఉండకూడదు. అంటే రోజుల్ని బట్టి వేషంలోనూ, మాటల్లోనూ, రూపంలోనూ తేడా లేకపోతే ఏ పిల్ల ఎవరిని ప్రేమించడానికి ముందుకు రాదు. మా వేషానికి ఏమిటి? మమ్మల్ని అందరూ చూసి రాజకుమారుడు అంటూ ఉంటారు. నిజం చెప్పమంటారా? మీరు ఎలా ఉన్నారని?
చెప్పండి. బ్యాండ్ మాస్టర్ లా ఉన్నారు. ఒరే అయ్యా అయ్యా ఇలా రండిరా, రండి. డ్రెస్ ఎలా ఉందిరా? బ్యాండ్ మాస్టర్ లో ఉంది కదూ. చెప్పండి రా, చెప్పు అయ్యా. చెప్పండి రా. అయ్యా బ్యాండ్ మాస్టర్ అంటే రై, మరి ఆ పిల్ల అలా ఎందుకందిరా? ఆ పిల్ల కదయ్యా, ఊళ్ళో అంతా మీ గురించి అలాగనుకుంటారయ్యా. ఇంతకాలం నాకెందుకు చెప్పలేదురా? ఎప్పుడు అడిగినా మీరు రాకుమారుల్లా ఉన్నారు, మీ తాతగారు గుర్తొస్తున్నారు, మీ తాతగారు గుర్తొస్తున్నారు అని చెప్పేవారు. మరి లేకపోతే మీరు చంపి చెట్టుకి ఎలాడిస్తారు కదయ్యా. చచ్చిపోయిన తర్వాత మీ తాతగారిని కలవాలి కదయ్యా, అందుకని అలా చెప్పామయ్యా. ఓహో, అయితే మనం ఇప్పుడు వేషం మార్చాలి. మన ఊళ్ళో, మన పక్కూళ్ళో, ఆ ఊళ్ళో, ఆ పక్కూళ్ళో, ఏ ఊళ్ళోనైనా సరే మంచి మంచి బట్టలు కుర్చే దర్జీలుంటే వెంటనే పిలిపించండి. ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. మీ బావ ఇదివరకట్లా లేడు. మాటల్లో మార్పు వచ్చింది, వేషంలో మార్పు వచ్చింది. ప్రేమ పాఠాలు కూడా మొదలెట్టాడు. సరదాలు సంతోషాలు కూడా నేర్చుకున్నాడు. మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదు డాడీ, బావలో చాలా మార్పు వచ్చిందట. బాగా మారిపోయాడట. పద్మత్రం రాసింది. వెరీ గుడ్. యాండి ఓసారి వెళ్ళి చూద్దామా? ఎందుకు? ఎల్లుండి మన రూప పుట్టినరోజుకి అల్లుండే ఇక్కడికి పిలిపిద్దాం. ఎవరికి? ఇంగ్లీష్ లో ఉంది. రై, నువ్వు చదవరా. అయ్యా ఒకరికి వచ్చిన ఉత్తరం ఇంకొకరు చదవకూడదయ్యా. నువ్వు చదవరా. కనపోతాం లేదండి, ఇంగ్లీష్ లో ఉందయ్యా. పిచ్చోళ్ళు అనుకున్నారా? అందుకే మీ చేతికిచ్చా. అయ్యా ఇంగ్లీషు మన మేనేజర్కి వచ్చాయ్యా. నన్ను వెళ్ళి అడగమంటావా? పవర్ ఎందుకంటే మేనేజరమ్మా మేనేజరమ్మా మేనేజరమ్మా, అసలు మీరు ఇక్కడ ఉన్నది ఎందుకంటే తపాలా మీరు చూసుకుంటారా మేము చూసుకుంటావా? ఉత్తరం వచ్చింది చదవండి. అది ఇంగ్లీష్ లో ఉంది. అయ్యారికి రాదనుకున్నారా? వచ్చొచ్చు వచ్చొచ్చు, అయినా మీరే చదవాలా. మేనేజరమ్మా కదా. డియర్ బావా, ప్రియమైన బావా, ఎస్ ఎస్, ఐఎమ్ హ్యాపీ టు ఇన్వైట్ యూ ఎస్ to participate ఎస్ in my birthday function ఎస్ ఎస్ on 12th of this month. ఎస్ ఎస్. With love, Rupa. బావా నిన్ను ఒరే, అయ్యా దాని అర్థం ఏమిట్రా? చెప్పరా అయ్యా మీరు కొట్టినట్టు నేను చెప్తానయ్యా. చెప్పరా. మీ దైవాలు సుఖంగా ఇంటికి చేరాను, మీరు కూడా సుఖంగా ఉన్నారనుకుంటాను. అంతా సుఖమే అన్నారయ్యా. నువ్వు చెప్పరా. నేను ఊరిన తర్వాత నీ దగ్గర నుంచి లెటర్ వస్తుంది అనుకున్నాను. లెటర్ రాలేదు. వెంటనే లెటర్ రాయమని రాసుకుంటారండి అయ్యా. పశువులారా, మీరిద్దరూ తప్పే. మరి ఏంటండి అయ్యా? మొన్న మన ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు బెడ్డింగ్ మర్చిపోయింది కదా, దాన్ని వెంటనే పంపించు బావా అని రాసింది. అయ్యగారికి ఇంగ్లీష్ వచ్చి. అవునయ్యా, తమకెలా తెలుసయ్యా? పశువ ఒక్క ముక్క చల్లరా అర్థం తెలుసుకోవడానికి. అందులో ఏమని రాసింది? బర్తు అని రాసింది. బర్తు అంటే ఏమిటా? రైల్లో పడుకుంటావే, దాన్ని ఏమంటారు? బెస్ట్ అంటారండి. దేని మీద పడుకుంటారు? బెడ్డింగ్ అండి. బెడ్డింగ్ బర్త్, బర్త్ బెడ్డింగ్. అదే మొన్న మన ఇంట్లో మర్చిపోయాను కదా, వెంటనే పంపించు బాబా అని ఉత్తరం రాసింది. ఎవరక్కడ? అక్కడ
కాలేజీ రమ్మండి. ఎందుకు నవ్వారు? నీ తెలివి తక్కువతనానికి. పశువుల్లారా, మీరిద్దరూ నా పక్కన ఉండబట్టి నన్ను కూడా తెలివి తక్కువ అని అనుకుంది. పొడి. అవునండి, మనకి తెలియనప్పుడు తెలియదు అని చెప్పడం సంస్కారం. తెలియనిదే తెలిసినట్టు నటించడం కుసంస్కారం. దానివల్ల చాలా అనర్థాలున్నాయి. ఈవేళ లెటరే కావచ్చు, రేపు మరొకటి కావచ్చు. ఇంతకీ ఆ లెటర్ ఏమిటి? ఈ నెల 12వ తేదీన మీ మరదల పిల్ల పుట్టినరోజు. మిమ్మల్ని రమ్మని రాసింది. తను రమ్మని రాస్తే మేము వెళ్ళాలా? మర్యాదస్తులైతే వెళ్ళాలి. అంటే మాకు మర్యాద తెలియదా? తెలుసు, కాబట్టే వెళ్ళాలి అంటున్నాను. వెళతాం, మీరు కూడా రావాలి. మీ అమ్మగారు వెళ్ళమంటే వస్తాను. వారిని మీరే ఒప్పించాలి. వేష పాచిక వేష. మనం ఓడం. శుక్రుడు 3వ ఇంట ఉన్నాడు, గురుడు 4వ ఇంట ఉన్నాడు, బుధుడు భుజం మీద ఉన్నాడు. తారాబలం చంద్ర